హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మేము మార్కెట్ నుండి కొనుక్కొచ్చుకున్న గోంగూర ఆకులన్నీ తుంచేసుకున్న తర్వాత లేత కాడల్ని పారేశాను. ముదురు వాటిని ఇలా ఉంచాను ఈ టబ్లో పెడదామని. ఇలా చివర్లైతే అన్ని కత్తిరించేస్తున్నాను. ఈ కాడలు ఎలా ఎగురు వచ్చాయో మీకు ఈరోజు చూపిస్తాను. ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. యూట్యూబ్ అంటేనే మన హ్యాపీని ఇంకొకరితో పంచుకోవడం, అందుకే చూపిస్తున్నాను. ఇలా చివర్లన్నీ కత్తిరించుకోవాలి. మనం ఇదే టబ్బులో గింజ వేసి మొలకెత్తి ఆకులు వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఇట్లా మనం మార్కెట్ నుండి కొనుక్కొచ్చుకున్న గోంగూర కాడల్ని మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ఎంత తొందరగా ఎగురొచ్చి ఆకులు వస్తాయో ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇలా అన్ని చివర్లను కత్తిరించుకుంటున్నాను. గోంగూర హెల్త్ పరంగా కూడా ఆడవాళ్ళకి చాలా మంచిదటండి. రోజు మన ఇంట్లో చెట్లు ఉంటే ప్రతి కూరలో ఒక 4 ఆకులు వేసుకోవాలంట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట గోంగూరలో. ఈ గోంగూరలో కూడా 2-3 రకాలు ఉంటాయి. తెల్ల గోంగూర అని, ఎర్ర గోంగూర, ఇంకా ఏదో ఒకటి గుర్తు రావడం లేదు. 3 రకాల గోంగూరలు ఉంటాయి. ఇలా అన్ని కత్తిరించుకున్న తర్వాత ఇలా మనం చిన్నగా హోల్ చేసుకోవాలి. డైరెక్ట్ కొమ్మలతోటి ఏ చెట్లు భూమిలోకి గుచ్చకూడదు. ఇట్లా హోల్ చేసుకొని పెట్టుకోవాలి. డైరెక్ట్ మనం కొమ్మని కుచ్చడం వల్ల కొమ్మ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా అన్ని చేసుకొని పెట్టేసుకోవాలి. ఇవి చాలా తొందరగా ఎగురొచ్చేస్తాయండి. చూడండి, నేను లాస్ట్లో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్ని మొత్తం పెట్టేస్తున్నాను. దీంట్లో కంపోస్ట్ వేశాను కదండి, నేను మీకు చివర్లో చూపిస్తాను. ఇంకా ఎంత చక్కగా వేరే మొలకలు కూడా వచ్చాయో ఆ మొలకల్ని కొంచెం పెద్దగా అయిన తర్వాత తీసి మనం పక్కకు పెట్టుకోవచ్చు. ప్రత్యేకించి విత్తనాలే అలకవలసిన అవసరం లేదు. ఇలా మనం కిచెన్ కంపోస్ట్లో అన్ని రకాల విత్తనాలు పడతాయి కదా, అవన్నీ ఎట్లా మొలకలు వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో లాస్ట్లో నేను చూపిస్తాను. ఇలా మొత్తం అయితే పెట్టేసుకున్నాను. ఇది కొంచెం ఇప్పుడైతే ఎండలు లేవు కాబట్టి షెమీ షేడ్లో ఒక బాల్కనీలో ఒక 2-3 రోజులు ఉంచేసి తర్వాత నేను మేడ పైన అయితే పెడతాను. ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత వాటర్ ఇచ్చేసుకోవాలి. ఇలా అంతా తడిచెట్టుగా, కొమ్మలన్నీ తడిచెట్టుగా వాటర్ ఇచ్చేసాను. ఇది ఒక 10-15 డేస్లో ఎలా ఎగురు వస్తుందో నేను ఇప్పుడు వీటిని చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఎగురు వచ్చాయో ఆకులు. ఒక 2-3 కొమ్మలు మాత్రమే ఎగురు రాలేదు, మిగతాయి మొత్తం ఎంత బాగా ఎగురు వచ్చాయో చూడండి. అదే కాదు, నేను చూపిస్తానన్నాను కదా, చూడండి బచ్చలి కంపోస్ట్ విత్తనాలతో బచ్చలి కూడా పడ్డది. ఇవి కొంచెం పొడవైన తర్వాత నేను వాటిని వేరే టబ్లో అయితే నాటుకుంటాను. ఇదండి ఈరోజు